వేరియంట్ JN1 ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే తెలంగాణ, కేరళలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్న జీజీహెచ్ పల్మనాలజిస్ట్ డాక్టర్ వెంకట్రావుతో మా ప్రతినిధి లీలా ఫేస్ టు ఫేస్. 2 సంవత్సరాల పాటు ప్రజల్ని అతలాకుతలం చేసినటువంటి కోవిడ్ ఇప్పుడు మళ్ళీ విజృంభించబోతుంది. JN1 అంటూ కూడా మళ్ళీ కోవిడ్ కేసులతో మళ్ళీ రాబోతున్నాయి. అయితే ఇప్పటికే కేరళ, తెలంగాణ రాష్ట్రాలని కుదిపేస్తుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు మనం విజయవాడకు సంబంధించినటువంటి జీజీహెచ్ హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ ప్రముఖ వైద్యులు అలాగే వెంకట్రావు గారు మనతో ఉన్నారు. అయితే కోవిడ్ కేసులు ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ నమోదయ్యాయా లేదా, ఒకవేళ కోవిడ్ కేసులు నమోదైతే వచ్చేటటువంటి ఎవరైతే ఉన్నారో పేషెంట్లకు సంబంధించి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయబోతున్నారు, ఆ వ్యాధి తీవ్రత ఎలా ఉండబోతుంది, దాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, వారి లక్షణాలు ఏంటి, ఇవన్నీ మనతో పంచుకోవడానికి డాక్టర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అయితే ఈసారి మళ్ళీ కోవిడ్ అనేది JN1 అంటూ కూడా స్టార్ట్ అవబోతుంది. ఈ వేరియంట్ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఇప్పుడు ఏమైనా హాస్పిటల్ ఏమైనా కేసులు లాంటివి ఏమైనా నమోదయ్యాయా? ప్రస్తుతానికైతే ఈ JN1 వేరియంట్ కేసెస్ మాత్రం మన హాస్పిటల్కి నమోదు కాలేదు. కానీ అదర్ స్టేట్స్లో ఎక్కువగా నమోదు అవడం వల్ల మనం అలర్ట్గా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి మన స్టేట్ నుంచి మన డిస్టిక్ నుంచి ఈ హాస్పిటల్లో కోవిడ్ ఏమైనా కేసులు వచ్చినా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ అన్ని విధాలుగా అన్ని ప్రిపేర్ చేశాము. ట్రీట్మెంట్ ఇవ్వడానికి కానీ కౌన్సిలింగ్ ఇవ్వడానికి కానీ అన్ని రకాలుగా ఏదైతే ఇబ్బంది లేకుండా ఎటువంటి పేషెంట్స్ వచ్చినా ఏ సివియారిటీలో వచ్చినా సరే ట్యాకిల్ చేసి వారికి వైద్యం చేయడానికి సన్నద్ధంగా అన్ని ప్రిపేర్ చేశాం. సో ఇక్కడ ఏమైనా వ్యాక్సినేషన్ ఎంతవరకు అవైలబుల్గా ఉంది? దీనికి సంబంధించి మనకి కోవిడ్లో కూడా రకరకాల వ్యాక్సినేషన్లు బయట మన పేర్లు వినిపించాయి. సో ఇక్కడ మన హాస్పిటల్లో ఏ వ్యాక్సినేషన్లు అందుబాటులో ఉన్నాయి, అవి ఈసారి కూడా వ్యాక్సినేషన్లు వేయించుకోవాలా? అయితే లాస్ట్ టైం వేసుకున్న వ్యాక్సిన్ దీనికి పనిచేస్తుందా అంటే కొంతవరకు వర్కౌట్ అవుతుంది. కానీ ఇది మ్యూటెంట్ కాబట్టి ఇది ఇమ్యూనిటీని బైపాస్ చేసి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొంతవరకు అంటే డిపెండింగ్ ఆన్ ద పర్సన్ యొక్క ఇమ్యూనిటీని బట్టి ఇది ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ వచ్చినా సరే దీని తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని అనుకుంటున్నాం. సార్, ఇమ్యూనిటీ కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు? అంటే బేసిక్గా ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళకే ఎక్కువ అది సోకేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇమ్యూనిటీ కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? సో బలవర్ధకమైన డైట్ తీసుకోవాలి. దాంతోపాటు సిట్రస్ ఫ్రూట్స్ ఈ కాలంలో ఎక్కువ జరుగుతాయి కాబట్టి అవి ఎక్కువగా తీసుకుంటే ఇమ్యూనిటీ పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీ మార్నింగ్ ఎండకి ఎక్స్పోజ్ అయితే చాలా మంచిది. అంటే వ్యాయామాలు కావచ్చు, లేకపోతే జిమ్, యోగా ఇలాంటివన్నీ ఎంత మేరకు ఉపయోగపడతాయి అంటారు? సో కొంతవరకు యూజ్ ఉండొచ్చు. కానీ మెయిన్ ఏంటంటే సరైన ఫుడ్ తీసుకోవడం, సోషల్ గ్యాదరింగ్స్ ఎక్కువగా అటెండ్ అవ్వకపోవడం, సెపరేట్గా ఉంటాయి, ఇవన్నీ అయితే మంచిది. సార్, ఫైనల్లీ మన హాస్పిటల్కి సంబంధించి ఎన్ని బెడ్లు అవైలబుల్గా ఉన్నాయి, సో ఎన్ని RT-PCR కిట్స్ రెడీగా ఉన్నాయి, వచ్చేటటువంటి పేషెంట్స్కి ఎలాంటి సేవలు అందించబోతున్నారు, ఎలాగ గెట్ రెడీగా ఉన్నారు మీరు? సో ఎట్ ప్రజెంట్ 7,000 కిట్స్ అవైలబుల్ ఉన్నాయి. RT-PCRకి నో ప్రాబ్లం. ఇంకా అవసరం అయితే గవర్నమెంట్ పర్చేస్ చేస్తుంది. అలాగే బెడ్స్ కూడా మేము 30 బెడ్స్ ఎట్ ఎ టైం రెడీ చేసాము విత్ వెంటిలేటర్స్ అండ్ మానిటర్స్. సో ఎనీ టైం పేషెంట్స్ వస్తే మాత్రం ఈజీగా ట్యాకిల్ చేసి వైద్యం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఓవరాల్గా కోవిడ్ JN1 వచ్చేటటువంటి లక్షణాలు అయితే మాత్రం ఇప్పుడు ఆల్రెడీగా కేరళ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ కేసులు నమోదవుతున్నాయి. కేరళ రాష్ట్రంలో కొంతమంది చనిపోవడం కూడా జరుగుతుంది. సో కాబట్టి వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలంటున్నారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ, చేతులు ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ, మాస్కులు ధరిస్తూ అయితే భౌతిక దూరాన్ని పాటించాలని చెప్తున్నారు. అలాగే ఎక్కువ గ్యాదరింగ్స్ వద్దని చెప్తున్నారు డాక్టర్ గారు. అంటే రేపు రానున్న అన్నీ కూడా పండగల సీజన్సే. డిసెంబర్ 25న క్రిస్మస్ కావచ్చు, అలాగే న్యూ ఇయర్ కావచ్చు, నెక్స్ట్ వెంటనే సంక్రాంతి కావచ్చు. ఇలాగ ఎక్కువ పండగల సీజన్లో కూడా గ్యాదరింగ్ అనేది చాలా తక్కువగా ఉండాలని చెప్తున్నారు. ఫుడ్ కూడా ఎక్కువ సిట్రస్ అంటే పులుపు పదార్థాలు అలాంటివి ఎక్కువ తీసుకుంటే కనుక కొంచెం వ్యాధి తీవ్రతని తగ్గించవచ్చు అని చెప్తున్నారు. అలాగే వేడివేడి పదార్థాలు కూడా తీసుకోవాలని చెప్తున్నారు. వాళ్ళకు ఒకవేళ సిమ్టమ్స్ ఉంటే కనుక ఏవైతే ఉన్నాయో హౌస్ క్వారంటైన్ని పాటించాలని కూడా డాక్టర్లు చెప్తున్నారు. ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటే వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. కోవిడ్ JN1 ని కూడా మనం రూపు మాపచ్చు అని అయితే మాత్రం డాక్టర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్, లీలా, ABN ఆంధ్రజ్యోతి, GGH హాస్పిటల్ నుండి.